హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు అయితే మన వీడియోలో వచ్చేసరికి టీజీ డీసెట్ 2025 సంబంధించి జాయినింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, అసలు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదా, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆఫీస్ పెట్టుకోవాలనుకుంటే ఏంటి ప్రాసెస్, మనం ఎలా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలా వద్దా, అసలు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. జాయినింగ్ ప్రాసెస్ ఏ విధంగా అవుతుందో ఫస్ట్ మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ గా మనం జాయినింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనము మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకుంటే మనకు సీట్ ఎక్కడ అలాట్ అయింది. అలర్ట్ అయిన వాళ్ళేమో జాయినింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. అలర్ట్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి అయితే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొందరికి. తర్వాత రాకపోయినా కూడా థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఒకసారి ఈ ఇయర్లో ఉంటుందా లేదా అని కన్ఫర్మ్గా చెప్పలేము. సెకండ్ ఫేజ్ అయితే పక్కా ఉంటుంది అనమాట. మనకు సీట్లు ఉండే దాని బేస్లు బట్టి ఫేజ్లు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ కూడా ఇంకా చాలా మంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా అన్న సెకండ్ ఫేజ్ కోసం అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రీవియస్ ఇయర్ లోపల స్టార్ట్ కాకుండా ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే లేదు. మేబీ ఈ ఇయర్ కూడా ఉండకపోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్. కౌన్సిలింగ్ కాకుండా ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్నిసార్లు పెట్టారు అనమాట, 2-3 సార్లు పెట్టారు. కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పెట్టలేదు. ఇప్పుడైతే మనకు జాయినింగ్ ప్రాసెస్ అనేది మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు చూసుకున్నట్లయితే జాయినింగ్ ప్రాసెస్ లోపల ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో వెబ్సైట్లో మీకు వచ్చినటువంటి ఫీ అయితే ఉంటుంది కదా, అడ్మిషన్ ఫీ అనేది కొందరికి గవర్నమెంట్ వాళ్ళకి 100 వస్తుంది, ప్రైవేట్ వాళ్ళకు 1500 రూపీస్ వస్తుంది. ఆ 1500 పే చేసిన తర్వాత మాకు సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్లో వస్తే 1400, మిగతా 1400 అనేది రీఫండ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఆ రీఫండ్ ప్రాసెస్ అయితే మన ఈ డీసీట్ సంబంధించిన వెబ్సైట్ లోపల ఎలాంటి అప్డేట్ అయితే లేదు. రీఫండ్ చేస్తారా ఇస్తారా అనేది ఈ ఇయర్ ఏమైనా కొత్తగా పెడతారేమో చూద్దాం. ఇప్పటి వరకు అయితే లేదు, రీఫండ్ ప్రాసెస్ అనేది లేదు. డైరెక్ట్ గా బీఈడీలో అయితే ఉంది, అదే ఎడ్సెట్ లో అయితే ఉంది రీఫండ్ ప్రాసెస్ అనేది, కానీ ఇక్కడ మాత్రం లేదు. మరి ఎట్లా చేస్తారా అనేది ఫర్దర్ గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఏం తెలియదు దాని గురించి, రీఫండ్ గురించి అయితే. ఇప్పుడు మీరు అడ్మిషన్ లో కాలేజీలో అడ్మిషన్ కావాలనుకుంటున్నారు కదా, ఏదైతే వచ్చినటువంటి మీకు సీట్ వచ్చినటువంటి కాలేజీలో అడ్మిషన్ ఫీ మీకు 100 వస్తే 100, 1500 వస్తే 1500, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా సరే జాయిన్ అవుదాం అనుకుంటే ఆ అమౌంట్ పే చేసి మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ గా ఉంటుందన్నమాట. మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరైతే ఈ ఇయర్ లో ఎక్కడొచ్చినా పర్లేదు మేము చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ ని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు డేర్నెస్ గా సెకండ్ ఫేజ్ కి ఓన్లీ ఇలాంటి కన్ఫర్మ్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్ కి వెళ్తే మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ రాకపోతే, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ వెళ్ళిపోయింది, సెకండ్ ఫేజ్ లో సీట్ రాలేదు కాబట్టి మీరు ఈ అకాడమిక్ ఇయర్ లో డైట్ చేయడానికి అవకాశం ఉండదు. టీటీసీ కానీ డైట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఒక సేఫ్ సైడ్ గా ఖచ్చితంగా అందరూ సీట్ వచ్చిన వాళ్ళు దూరమైనా దగ్గరైనా ఎక్కడైనా సరే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఉంచుకోండి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా సరే. ఇంకొక డౌట్ చాలా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, మేము హౌస్ వైఫ్, లేకపోతే నాకు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళడానికి అవకాశం లేదు, మరి ఎట్లా అన్న అసలు ఏమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇది మనకు గవర్నమెంట్ లో అయితే ఎలాంటి ఛాన్స్ అయితే ఉండదండి. రమ్మంటారు కాలేజ్కి అయితే రెగ్యులర్ గా రమ్మంటారు కాబట్టి మీరు కూడా వెళ్ళాలి. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్లో కూడా అడిగితే కూడా వాళ్ళు కూడా అట్లే అంటున్నారు అన్న, రెగ్యులర్ గా ఖచ్చితంగా రావాలని చాలా మంది అయితే అంటున్నారు, చెప్తున్నారు. నా కామెంట్ లోపల కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేస్తా ఉన్నారు. దానికైతే ఎలాంటి సొల్యూషన్ అయితే ఇప్పటి వరకు ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు మీ ప్రజెంట్ మీ ఏరియాలో ఉన్న కాలేజ్ వ్యక్తులతో మనం అందరం కమ్యూనికేషన్ లో ఉంటాం కదా. నాకు తెలిసిన కాలేజ్లో, నేను తెలిసిన కాలేజ్లో అడిగాను, కొంచెం ఇబ్బంది ఉంది బ్రో, అట్లేం రెగ్యులర్గా రావాలి అని అంటున్నారు, అసలు అట్లేం ఆప్షన్ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా రమ్మంటున్నారు. అది తర్వాత ఏమవుతుందని నాకు తెలియదు ఖచ్చితంగా. ఇప్పుడైతే రమ్మంటున్నారు కదా, మీకు అట్లా వీలుంటే మాత్రమే జాయిన్ కాండి, మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే పడకండి. మీకు అట్లాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కాలేజీలో ఇట్లా ఉన్నారన్నా, ఇట్లా మీకు ఆప్షన్ ఇస్తున్నారు, అటెండెన్స్ ఫీజు మేనేజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నారు అని అంటే చెప్పండి. మీరు చాలా మంది కామెంట్స్ ఎవరైనా తెలిసి ఉంటే అడగండి. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి కాలేజ్ అయితే అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. మీ దగ్గరలో ఎవరైనా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ కానీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది అనమాట. అలా జాయినింగ్ అనేది మీరు అడ్మిషన్ ఫీ పే చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కదా, దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్నట్లయితే ఏంటంటే మీ అలాట్మెంట్ లెటరు, మీ ర్యాంక్ కార్డు, తర్వాత మీరు టీసీ తీసుకెళ్ళండి, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో. ఫస్ట్ నుంచి మనకు 6th నుంచి వెబ్సైట్లో 6th నుంచి 10th ఇంటర్ వరకు అని మనకు బోనోఫైడ్స్ అయితే అడిగారు. మీ దగ్గర ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఉన్న బోనోఫైడ్స్ అన్ని తీసుకెళ్ళండి. తర్వాత క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కమ్ తీసుకెళ్ళండి. మీరు ఆధార్ కార్డు, నార్మల్గా 2 ఫొటోస్, ఇవి కవర్ ఫైల్స్ అంటే మన ఒరిజినల్ ఫైల్ పెట్టడానికి ఒక కవర్ ఫైల్ కూడా తీసుకెళ్ళండి. అక్కడ అడుగుతున్నారు అనమాట. ఆల్రెడీ ఒక ఫ్రెండ్, నాకు తెలిసిన ఫ్రెండ్ అనేటైనా మనకు జాయినింగ్ అయ్యాడు అనమాట. జాయినింగ్ అయినప్పుడు
అక్కడ ఎలా అడుగుతున్నారో అడిగి తెలుసుకుంటే ఈ విధంగా చెప్పాడనమాట. ఇవన్నీ జిరాక్స్ ఉండాలి, ఇప్పుడు మనం 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, మిగతా అన్ని ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఒరిజినల్స్ అడుగుతున్నారు. టీసీ ఉండాలంటే ఖచ్చితంగా టీసీ ఉంటేనే చేంజ్ చేసుకుంటున్నారు, టీసీ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పాడనమాట. నేను ఇంకా చాలా మంది అడుగుతున్నారు, నేను కూడా ఈ ఇయర్లో ఈ డైట్ అనే కోర్సు చేస్తున్నాను, గవర్నమెంట్ కాలేజ్లో చేస్తున్నాను. నేను కూడా రెగ్యులర్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎవరైనా సరే రెగ్యులర్గా వెళ్ళాలి. నేను కూడా రెగ్యులర్ వెళ్దామనే కోర్స్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా కొంచెం ఇబ్బంది, కానీ తప్పదు కదా, మనం కోర్స్ చేయాలనుకున్నప్పుడు వెళ్ళాల్సిందే. ఎవరికైతే వీలైతుందో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సిందే, ఎందుకంటే మనకు ఆప్షన్ లేనప్పుడు ట్రై చేయొచ్చు, కానీ ఆప్షన్ ఉండి కూడా వెళ్ళకపోతే ప్రాబ్లం కదా. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సీట్ వచ్చింది, మనం కన్ఫర్మ్ అయినాం, కాలేజీలో కూడా జాయిన్ అయినాం. తర్వాత మనము సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం చాలా మంది. ఈ సెకండ్ ఫేజ్ అనే ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఈ 26-27 వరకు అయితే ఈ ప్రాసెస్ అయిపోతుంది. అంటే మేబీ జూలై ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు కూడా తెలియదు, ఎందుకంటే అప్డేట్ అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ లేదు. నేను అడిగిన వాళ్ళు అఫీషియల్గా అడిగినా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి చెప్పాలి. వస్తుంది బాబు, ఇది అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పాలన్నమాట. సెకండ్ ఫేజ్ లో చూసుకున్నట్లయితే మరి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు సెకండ్ ఫేజ్ అనేది. సెకండ్ ఫేజ్ లో చూసుకున్నట్లయితే మనకు సీట్లు వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు కన్ఫర్మ్ చేసుకున్నా చేసుకోకపోయినా సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్ రాని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు సెకండ్ ఫేజ్ లో సీట్లు చాలా తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఎంతమంది ఫిల్ అవుతారు అనేది మనం ప్రాపర్ గా చెప్పలేం కదా. ఫస్ట్ ఫేజ్ ని ఫిల్ అయిన ఆధారంగా సెకండ్ ఫేజ్ లో సీట్లు అయితే ఖాళీలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ లో, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో రాని వాళ్ళు ఎవరైనా సరే మీ ఈ అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా మీరు కోర్స్ చేద్దాం అనుకుంటే, మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టి ఏ డిస్ట్రిక్ట్ లో అయినా చేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ పెట్టి చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈ అకాడమిక్ ఇయర్ లో కాలేజీలు కూడా ఏం పెంచలేరు, ప్రీవియస్ గా ఉన్న కాలేజీలే ఉన్నాయి. కొన్ని కాలేజీలు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యూచర్ లో ఇంతకుముందు ఉన్న కాలేజీలు కూడా కొన్ని బంద్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి మాక్సిమం. ఒక హైదరాబాద్ లో మాత్రం ఒక ఇంగ్లీష్ మీడియం కాలేజ్ గవర్నమెంట్ యాడ్ చేశారనమాట, అంతే, అంతకుమించి ఏం పెద్ద కాలేజీలు యాడ్ చేయలేరు. కాబట్టి ఈ ఇయర్ లో కాంపిటీషన్ ఉంది, కాబట్టి ఎక్కువ మందికి సీట్లు రావడానికి అవకాశం లేదు. ఆడ ఎంతమంది ఉంటే ఇప్పుడు ఒక కాలేజీలో 50 మెంబర్స్ ఉన్నారు, 50 కంటే ఎక్కువ తీసుకోలేరు కదా. కానీ మనకు రాసిన వాళ్ళు ఏమో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, సీట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి, కాబట్టి చాలా మందికి అందుకే సీట్లు రావట్లేదు. మీరు ఖచ్చితంగా చేద్దాం అనుకుంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టండి. మనకు ఎక్కువ ఆప్షన్స్ పెడితే మీకు ఎక్కడో ఒక రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫేజ్ లో కొందరు జైన్ గారు సీట్లు ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్ లో ఇచ్చేస్తారు అనమాట. ఎవరైతే అవైలబుల్ ఉంటారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకైతే ఆప్షన్స్ లో ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ పెట్టండి, ఫస్ట్ ఫేజ్ లో పెట్టినే కాకుండా ఇంకెక్కువ కూడా పెట్టండి. ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాయే పెట్టుకోవాలంటే అవి పెట్టుకోండి, ఇంకా కొత్తవి కూడా పెట్టండి. మీకు అవకాశం ఉన్నాక, అవకాశం అయితే ఎంత ఉందో అన్ని ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఏం దాంట్లో మనకు ఎన్ని పెట్టినా పోయేది ఏమీ లేదు. మనకు సీట్ వస్తే మనమే హ్యాపీగా చదువుకోవచ్చు కదా. ఈ వీడియో అయితే మనం జాయినింగ్ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందో, సెకండ్ ఫేజ్ ఎవరు పార్టిసిపేట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్